దీక్షితా దైత్య శమనీ సర్వలోకవశంకరీ సర్వార్థదాత్రి సావిత్రి సచ్చితానందరూపిణి. దీక్షిత భక్తులను రక్షించుటయందు దీక్ష వహించినది. మనస్సులో ఒక విషయం మీద దృఢమైన నిర్ణయం తీసుకోవడాన్ని దీక్ష అంటారు. అమ్మవారు తన భక్తులను తీర్చిదిద్దడంలో దీక్ష వహించింది. సత్కార్య నిర్వహణకై కంకణం కట్టుకున్న వారిలో దృఢమైన నిర్ణయ రూపంలో, నిర్వహణ రూపంలో ఉండున్నది కూడా అమ్మవారే. శ్రీవిద్యలో మొదట మంత్రదీక్ష ఇవ్వబడుతుంది. శిష్యుడి పురోగతిని బట్టి దీక్ష పూర్తిగా గురువు అభిష్టానుసారం ఇవ్వబడుతుంది. ఆ సమయంలో శిష్యుడికి దీక్ష అనే పేరు కూడా ఇవ్వబడుతుంది. దీక్ష అనేది బ్రహ్మను గురించిన అవసరమైన జ్ఞానం ఆధారంగా ఇవ్వబడుతుంది. ఈ నామం ఆమె తన శిష్యులకు గురువు హోదాలో దీక్ష ఇస్తుంది అని చెబుతుంది. గురుమూర్తి అనే 603వ నామం అమ్మవారు గురుస్వరూపిణని, జ్ఞానప్రదాయిని అనే విషయాన్ని తెలియజేస్తుంది. దీక్షను ఇచ్చే గురు రూపంలో ఉన్నది అని కూడా ఈ నామానికి అర్థం ఉన్నది. దైత్య సమని రాక్షసులను, దుష్టులను, దుర్మార్గులను నిర్మూలించున్నది. దీక్షలో ఉన్నప్పుడు అవరోధాలు, ఆటంకాలు అనేకం ఎదురవుతాయి. అట్టి అవరోధాలను, ఆటంకాలను తొలగించి, అంటే భక్తులలో ఉన్న మహిషాసుర, బండాసురుల వంటి దుర్గుణాలను తొలగించి భక్తులను తీర్చిదిద్దునది. దైత్యులను, దైత్యభావ లక్షణాలను నిర్మూలించున్నది అని ఈ నామానికి అర్థం. సర్వలోక వశంకరి సమస్త లోకాలను వశం చేసుకొనున్నది. గాయత్రీ మంత్రం భూ, భువ మరియు సువహ అనే 3 లోకాలను గురించి మాట్లాడుతుంది. కానీ బ్రహ్మ గాయత్రీ మంత్రం 7 లోకాలను సూచిస్తుంది. అవి భూ, భువ, సువ, మహ, జన, తప మరియు సత్యం. ఈ లోకాలు వివిధ స్థాయిల స్పృహను సూచిస్తాయి. ఆమె విశ్వం యొక్క అత్యున్నత నిర్వాహకురాలు కాబట్టి ఈ నామంలో ఆమె యొక్క అధికారం సూచింపబడుతుంది. సర్వార్థదాత్రి కోరిన కోరికలన్నింటినీ తీర్చున్నది. సర్వ ప్రయోజనాలను అమ్మవారు తన భక్తులకు ఇస్తుంది. ఈ నామంలో అర్ధ పదానికి ధనము, సంపద, ప్రయోజనము అనే అర్థాలు కాకుండా పురుషార్థాలు అని కూడా చెప్పవచ్చును. అమ్మవారు తన భక్తులకు ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధ పురుషార్థాలను కూడా ఇస్తుంది. ఇక్కడ పురుషార్థప్రద అనే 291వ నామాన్ని గుర్తు చేసుకోవచ్చు. సావిత్రి సవిత అంటే సూర్యుడు, సవిత్రి అంటే సూర్యోదయానికి ముందు ఉండే తేజస్వరూపిణి. జీవుల యొక్క బుద్ధిని, కర్మను ప్రేరేపించువాడు లేదా సృష్టికర్త అయిన శివుడు సవిత. అతని శక్తి సావిత్రి. సచ్చిదానంద రూపిణి సత్, చిత్ ఆనందములే రూపముగా కలిగినది. సత్ అంటే ఉండడం, చిత్ అంటే చేతనత్వం, ఆనంద అనగా ఆనందించడం, రూపిణి అనగా రూపముగా గలది. సత్య, జ్ఞాన, ఆనంద లక్షణాలు చెల్లేదే అమ్మవారు. బ్రహ్మ సత్యం కాబట్టి పరబ్రహ్మ స్వరూపిణైన అమ్మవారు కూడా సత్యస్వరూపిణి. చిదగ్నికుండ సంభూత కాబట్టి అమ్మవారు జ్ఞానస్వరూపిణి. నిరతిశయ సుఖస్వరూపిణి కాబట్టి అమ్మవారు ఆనందస్వరూపిణి. ఈ మూడింటి సమన్వయ రూపాన్ని తెలిపేదే ఈ నామం. దీక్షితా దైత్య శమనీ సర్వలోకవశంకరీ సర్వార్థదాత్రి సావిత్రి సచ్చితానందరూపిణి. దేశకాలాపరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి. దేశకాల పరిచ్ఛిన్న దేశకాలములచే మార్పు చెందనిది. సాధారణంగా ఒక వ్యక్తి ఒకే కాలంలో ఒకే ప్రదేశం వద్ద ఉండటం కుదురుతుంది. కానీ ఒకే కాలంలో వేరువేరు ప్రదేశాల వద్ద ఉండడం కుదరదు. కానీ అమ్మవారి విషయంలో ఈ పరిమితి లేదు. అమ్మవారు సృష్టి స్వరూపిణి. ఆమె లేని చోటు ఉండదు. సృష్టి స్థితి లయలకు అతీతం అమ్మవారు. అంటే కాలానికి పరిమితమయ్యేది కాదు. దేశము చేత కానీ కాలము చేత కానీ కొలవబడినది కాదు. హద్దులు ఎల్లలు లేనిది.
దేశకాలాల చేత కొలుచుటకు అవకాశం లేనిది అని ఈ నామానికి అర్థం. సర్వగా సర్వవ్యాపిని పరమేశ్వరికి దేశము కాలము వంటి హద్దులు లేవు కాబట్టి ఆమె సర్వాంతర్యామి. ఈ నామము దేశకాల పరిచ్ఛిన్న అనే నామానికి పొడిగింపు. అమ్మవారు సర్వత్రా సర్వకాలాలలోనూ అంతర్యామిగా ఉంటుంది. అన్నింటా ఉంటూ అన్నింటినీ గమనిస్తూ అన్నింటిలోనూ సంచరిస్తూ ఉంటుంది. అన్ని జీవజాతుల్లోనూ అన్ని వస్తువుల్లోనూ అన్ని ప్రదేశాలలోనూ ఉండేదే అమ్మవారు. సర్వదేశ కాలములయందు అంతర్యామిగా ఉండునది అని ఈ నామానికి అర్థం. సర్వమోహిని అందరినీ మోహింపచేయునది. ఈ మోహన లక్షణం అవసరమైన నిమిత్తమే జగత్తులో అమ్మవారి చేత ఉంచబడింది. తల్లిదండ్రులు తన పిల్లల ఆరోగ్యం గురించి వారి రక్షణ గురించి నిరంతరం తపిస్తూ ఉంటారు. అంత్యకాలంలో ఈ బంధాలు అశాశ్వతమని మోహ విముక్తులవుతారు. ఎంతవరకు మోహము మాయ అవసరమో అంతవరకు దాని యందు ఉంచి తర్వాత విముక్తులను చేసే కరుణాస్వరూపిణి అమ్మవారు. జీవులందరినీ ఈ మోహంతో తన వశంలో పెట్టుకునే అమ్మవారు సర్వవశంకరి, సర్వమోహిని అనే పేర్లతో పిలువబడుతుంది. ఆకాశం నీలంగా ఉన్నట్లు కనబడుతుంది. నిజానికి అక్కడ అలాంటి రంగు ఉండదు. ఈ మోహినీదేవిని ఈ ఆకాశ నీలవర్ణ దేవతగా చెప్తారు. ఈ మోహినీదేవినే శ్యామల అని కూడా అంటారు. సర్వ ప్రపంచమును మోహింపచేయునది అని ఈ నామానికి అర్థం. సరస్వతి విద్యాస్వరూపిణి అమ్మవారు జ్ఞానదేవత అయిన సరస్వతి రూపంలో ఉంటుంది. బ్రహ్మమే జ్ఞానస్వరూపం. ముందు నామంలో చెప్పినట్లు పిల్లలపై మిక్కిలి గారంతో వారి భవిష్యత్తు పాడు చేయకుండా జ్ఞానముతో పిల్లల రక్షణ పోషణ బాధ్యత నిర్వహించేట్టు చేయగల శక్తి స్వరూపం అమ్మవారు. సరస్వతి ఎటువంటి భ్రమల్లోనూ మోహాల్లోనూ పడకుండా జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారి ఇంకో శక్తి లక్షణాన్ని సూచిస్తుంది. మాయా భ్రమల వల్ల ప్రజలు భవబంధాలనే అజ్ఞానంలో చిక్కుకుంటారు. ముందు చెప్పిన నామం వల్ల అమ్మవారే మాయామోహాలు గురి చేస్తుంది కదా అనే అనుమానం రావచ్చు. భవబంధాల వల్ల కర్మ విముక్తి అవుతుంది. కర్మ విముక్తి అయినప్పుడు మాత్రమే పరబ్రహ్మం చేరగలం. ఇట్టి జ్ఞానం అమ్మవారి వల్ల మాత్రమే కలుగుతుంది. శాస్త్రమయి శాస్త్ర స్వరూపిణి. ఏదైనా ఒక విషయం నిర్ధారణ చెయ్యాలంటే అది శాస్త్రాల ఆధారంగానే జరుగుతుంది. అన్ని శాస్త్రాలు పరమేశ్వరి నుంచి ఉద్భవించాయి కాబట్టి ఆమె శాస్త్రమయి అనబడుతోంది. సర్వశాస్త్రాలలోనూ నిండి ఉన్నది అని ఈ నామానికి అర్థం. గుహాంబ కుమారస్వామి తల్లి. హృదయం అనే గుహలో ఛాయారూపంలో ఉండేది. గుహ అంటే కార్తికేయుడు లేదా సుబ్రహ్మణ్యుడు మరియు అంబ అంటే తల్లి. ఆమె కార్తికేయుని తల్లి. సుబ్రహ్మణ్యుడు లేదా స్కందుడు శివపార్వతుల కుమారుడు. గుహుడు అనే రాక్షసుని నాశనం చేయడానికి జన్మించాడు సుబ్రహ్మణ్యుడు. అందువల్ల గుహానామం సుబ్రహ్మణ్యునికి వచ్చింది. రాక్షసులు అంటే చెడు పనులు లేదా చెడు పనుల్లో పాల్గొనే వ్యక్తులు. గుహా శబ్దం పరావాక్కును కూడా సూచిస్తుంది. అందుకని పరావాక్కు స్వరూపమైన కుమారస్వామి యొక్క తల్లిగా గుహాంబ, వైఖరీవాక్కు స్వరూపమైన గణపతి యొక్క తల్లిగా గణాంబ ముందు రాబోయే నామం ఏర్పడ్డాయి. గుహ అంటే హృదయం, అదే దహరాకాశం అని అర్థం. అమ్మవారు హృదయం సూచించే అనాహత చక్ర అధిష్టాన దేవత అని గుహాంబకి అర్థం చెప్పుకోవచ్చు. గుహ్య రూపిణి రహస్యమైన రూపం కలిగినది. అమ్మవారిని సూటిగా దర్శించలేము. జ్ఞాన దృష్టికి మాత్రమే అమ్మవారు గోచరం అవుతుంది. స్థూల దృష్టికి గోచరం కాదు. జ్ఞాన సంబంధమైన వేదాంగాల్లోనూ శాస్త్రాలలోనూ బ్రహ్మసూత్రాదులలోనూ సూక్ష్మంగా ప్రతిపాదింపబడినది కాబట్టి అమ్మవారు గుహ్య రూపిణి అవుతుంది. దేశకాలా పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్య రూపిణి సర్వోపాధి వినిర్ముక్త సదా శివపతివ్రత సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండల రూపిణి. ఉపాధి వినిర్ముక్త ఏ రకమైన శరీరమూ లేనిది,
సర్వము అంటే మొత్తం, ఉపాధి అంటే పరిస్థితులు లేదా లక్షణాలు, మరియు వినిర్ముక్త అంటే స్వేచ్ఛ. ఈ నామం ఆమె ఈ ఉపాధులన్నింటికీ అతీతమైనది అని తెలియజేస్తుంది. బ్రహ్మం అన్ని ఉపాధులకు అతీతమైనది అని, అద్వైతమూర్తి అని అర్థం. మునుపటి నామాలు ఆమె లక్షణాలను తెలుపుతూ సరస్వతి, గుహాంబ అని ఒక రూపము ద్వారా ఆమెను వ్యక్తపరిస్తే, ప్రస్తుత నామం ఆమె అన్ని రూపాలకు అతీతమని, పరబ్రహ్మ స్వరూపమని తెలియజేస్తుంది. అన్నిటా అన్నిటి రూపంలోనూ ఉంటూ అన్నింటికీ అతీతంగా ఉండేది. సదాశివ పతివ్రత, శివుని భార్య. శివునికి అనేక రూపాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సదాశివ రూపం. సదాశివ అంటే ఎల్లప్పుడూ మంగళకరమైన వాడు అని అర్థం. శివుని యొక్క అన్ని రూపాలలో సదాశివ రూపం అత్యున్నతమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఆయన మహాప్రళయం తర్వాత జరిగే పునఃసృష్టికి కారణం. శివునియందు జీవితం వ్రతముగా కలిగినది అమ్మవారు. అందుకని సదాశివ పతివ్రత. శివునితో పూర్తిగా అన్ని విధాల అనుబంధాన్ని, సంబంధాన్ని కలిగి ఉన్నది అమ్మవారు. రూపములోను, నామములోను, పంచకృత్యాలలోనూ, ఇలా అన్నింటిలోనూ సామ్యం, సర్వసమానత్వము గలది అమ్మవారు. ఇలా రూపనామాలతో సహా తన జీవితాన్ని భర్తయందు వ్రతముగా కలిగినది కాబట్టి అమ్మవారు సదాశివ పతివ్రత. సాంప్రదాయేశ్వరి, అన్ని సాంప్రదాయములకు అధీశ్వరి. కాలముతో పాటు మార్చవలసిన అవసరము లేకుండా పారంపర్యంగా వస్తున్న పద్ధతులను సాంప్రదాయం అంటారు. అవి అన్ని ప్రాంతాల వారికి, అన్ని జాతుల వారికి ఒకే రకంగా ఉండవు. వారి వారి సాంప్రదాయాలకు దెబ్బ తగలకుండా, అదేవిధంగా వారిచే కొనసాగింపబడేట్లుగా చేస్తుంది కాబట్టి అమ్మవారు సాంప్రదాయేశ్వరి. ధారణ చేసేదే ధర్మం అవుతుంది. ధర్మము ఆచరింపబడితే గుణం అవుతుంది. మన గుణములను సాంప్రదాయములుగా మలుచునది అమ్మవారు అని ఈ నామానికి అర్థం. సాధు, సాధు స్వభావం కలిగినది. ఆమె సాధనలకు మరియు అజ్ఞానాన్ని తొలగించడానికి కారణం. అందుకే ఆమెను సాధువు అని పిలుస్తారు. సాధువు అంటే ఇతరులకు ఎటువంటి హాని కలిగించని మరియు ఇతరులకు మంచి చేయాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తి అని అర్థం. ఈ వివరణ కూడా ఆమె గుణానికి సరిపోతుంది. ఈ నామాన్ని సాధు అని కాకుండా సాధ్వి అని కొందరు పరిగణిస్తారు. కానీ ఈ సాధ్వి నామం ఇంతకు పూర్వమే 128వ నామముగా చెప్పబడింది. లలితా సహస్రనామం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఏ నామము పునరావృత్తం కాదు. ఈ నామం పునరావృత్తం కాకుండా సాధు మరియు ఈ అని 2 నామాలుగా విడదీసి చెప్పడం సాంప్రదాయం. ఈ అనే అక్షరానికి అమ్మవారి పరంగా ఏదైనా అర్థం రావాలంటే ఈ అక్షరానికి బిందువుని చేర్చాలి. అప్పుడు ఈం అనే బీజాక్షరం వస్తుంది. దీన్నే అమ్మవారికి సంబంధించిన శక్తి బీజం అంటారు. కకార, లకారాలు ఈం శక్తి బీజంతో కలిసినప్పుడు కామకళా బీజమైన క్లీం ఏర్పడుతుంది. కామకళా బీజము గురించి మనము కామకళా రూపిణి అనే 322వ నామంలో తెలుసుకున్నాం. కకార, రకారాలు ఈం శక్తి బీజంతో కలిసినప్పుడు ఆయుధాల్లో శూలాన్ని, గుణాలలో పరాక్రమాన్ని సూచించే అమ్మవారి క్రీం అనే కాళికా బీజం ఏర్పడుతుంది. అకారము ఈం శక్తి బీజాన్ని కూడినప్పుడే జ్ఞానశక్తికి సంబంధించిన సరస్వతీ బీజమైన ఐం ఏర్పడుతుంది. లక్ష్మీ బీజం కూడా దీనితోనే ఏర్పడుతుంది. అన్నింటికీ ఈం పరిపూర్ణ శక్తినిచ్చే బీజాక్షరం కాబట్టి దీనికి మాతృకావర్ణమైన ఈ అనే ఏకాక్షరాన్ని అమ్మవారి ఒక నామంగా స్తోత్రంలో చెప్పడం జరిగింది. శక్తి బీజ మాతృకావర్ణాన్ని లేదా శక్తి బీజ అక్షరాన్ని ఈ నామం సూచిస్తుంది. గురుమండల రూపిణి, గురు పరంపరా స్వరూపిణి. ఆది గురువు సదాశివుడు లేదా నారాయణి నుండి
వ్యక్తిగత గురువు వరకు పనిచేసే గురు పరంపరను గురుమండలం అంటారు. అందుకే నారాయణ లేదా సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అనే శ్లోకంలో గురు పరంపర ప్రసక్తి స్మరణ చేయబడింది. ఈ గురు పరంపరలో గురువులందరి రూపంలోనూ అమ్మవారే పనిచేస్తుంది. ప్రతి శ్రీ విద్యా విద్యార్థికి 3 వర్గాల గురువులు ఉంటారు. గురువు, పరమ గురువు అంటే గురువు యొక్క గురువు, మరియు పరమేష్టి గురువు అంటే పరమ గురువు యొక్క గురువు. నవావరణ పూజా సమయంలో ఈ గురువులందరినీ అనేక ఇతర గురువులతో పాటు పూజిస్తారు. ఈ నామం ఆమె గురుమండల రూపంలో ఉందని చెబుతుంది. గురువు మరియు లలితాంబిక మధ్య తేడా లేదు. శ్రీ విద్యను యోగ్యుడు అగు గురువు యొక్క మార్గదర్శకత్వంలోనే అధ్యయనం చెయ్యాలి. యోగ్యుడు అయిన గురువు అమ్మవారి అనుగ్రహం ఉంటేనే లభిస్తారు. సర్వోపాధి వినిర్ముక్త సదాశివపతివ్రత సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండల రూపిణి లోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతీమహీ గణాంబా గుహ్యకారాధ్య కోమళాంగీ గురుప్రియా. కులోత్తీర్ణ సుషుమ్నా మార్గమున పైకి పోవునది. కులము అంటే ఇంద్రియాలు అని ఒక సంకేతం. ఈ సంకేతార్థంలో లౌకిక విషయాలకు సంబంధించిన ఇంద్రియాలను సరి అయిన మార్గములో మళ్లించి ఉద్ధరించేది అని ఒక అర్థం. కులం అంటే మూలాధారం అనే అర్థంలో మూలాధారం వద్ద ప్రారంభించిన కుండలిని శక్తి యోగ సాధనలో క్రమంగా సుషుమ్నా మార్గంలో సహస్రారం చేరినట్లు చేసి ధరింపచేయనది అని ఇంకో అర్థం. కులం అంటే గుంపు అనే అర్థం కూడా ఉన్నది. గురుమండలం అంటే గురువుల గుంపు లేదా గురుకులం అనే అర్థం. గురుకులాన్ని శ్రీ విద్యలో శ్రీకులము అని కూడా అంటారు. భగారాధ్య త్రికోణ యంత్రమున ఆరాధింపబడునది. త్రికోణ యంత్రము అనగా శ్రీచక్రము. శ్రీచక్రము త్రిభుజములతో రూపొందించబడినది మరియు మధ్య త్రిభుజములో ఆమె పూజింపబడుతుంది అని ఈ నామానికి అర్థం. భ అంటే ప్రకాశము లేదా కాంతి లేదా వెలుగు అని అర్థం. గా అంటే గమనము అని అర్థము. కాబట్టి భగ అంటే వెలుగుతూ గమించేవాడు, సూర్యుడు అని అర్థం. కాబట్టి సూర్యుని చేత ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం. శ్రీ విద్యా ఉపాసకులలో సూర్యుడు ఒకడు. అమ్మవారిని అలా ఉపాసించిన ఫలితంగా అమ్మవారు సూర్యునికి గ్రహమండలాధిపత్యం ప్రసాదించింది. దీనితో సకల లోకారాధ్యుడయ్యాడు సూర్యుడు. అమ్మవారు బంగారు కాంతులతో దేదీప్యమానంగా వెలిగే జ్యోతిస్వరూపం. శ్రీ విద్యోపాసన చేసే యోగులు ఈ కాంతిని తమ శరీరంలోనే అనుభవిస్తారు. భగారాధ్య అంటే ప్రకాశ చైతన్య రూపంలో ఆరాధింపబడినది అని కూడా అర్థం చెప్పుకోవచ్చును. మాయాస్వరూపిణి. మాయా అంటే లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు భ్రమింపచేయు లక్షణం. అసలు మాయ ఎందుకు అంటే, ఉదాహరణకు లలితా సహస్రనామం నేర్చుకోవాలనే ఆశ లేదా కోరిక కలిగింది. నేర్చుకోవాలి అంటే చదవడం రావాలి లేదా ఎవరైనా చదువుతున్నప్పుడు విని అర్థం చేసుకునే శక్తి, ఆసక్తి ఉండాలి. దీనివల్ల పరబ్రహ్మ జ్ఞానం పొంది ముక్తిని పొందే అవకాశం వస్తుంది. అదే మాయ లేకపోతే దేనిపైన ఆశ, ఆసక్తి, కోరిక ఉండదు. ప్రతి జీవి యొక్క అంతిమ లక్ష్యం బ్రహ్మజ్ఞానం పొందడం. శివుడు బ్రహ్మము మరియు శక్తి మాయ. శక్తి మార్గాన్ని సుగమం చేయకపోతే శివుడు సాక్షాత్కరింపబడడు మరియు శక్తి మాత్రమే శివుడిని వెల్లడించగలదు. భౌతిక శరీరాలు, సూక్ష్మ శరీరాలు, క్షణిక శరీరాల యొక్క మలినాలు పూర్తిగా తొలగింపబడినప్పుడే ఆమె శివుడిని వెల్లడిస్తుంది. అందువల్ల మాయాస్వరూపిణి అయిన శక్తి ఆరాధన ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మధుమతి. మధురమైన మనస్సు కలది, ఆనంద స్వరూపిణి. మధు అంటే తేనె, మతి అంటే బుద్ధి, జ్ఞానము, వివేకము. మతి బాగుపడినప్పుడు మాయ తొలుగుతుంది.
తేనెటీగలు సేకరించిన సారాంశం తేనె. ఇక్కడ తేనెను వివిధ వనరుల నుండి సేకరించిన అత్యున్నత జ్ఞానం యొక్క సారాంశంతో పోల్చారు. అత్యున్నత జ్ఞాన స్వరూపం అమ్మవారు. ఆమె మాయాస్వరూపిణి. మాయ ద్వారా అజ్ఞానం తొలగించి తన యొక్క జ్ఞానస్వరూపమును వ్యక్తపరిచి ఉత్తమమైన ఆనంద స్థితికి మనలను చేరుస్తుంది. అటువంటి ఆనంద స్థితి నిండి ఉన్న రూపం అమ్మవారిది అని ఈ నామం సూచిస్తుంది. మహి అన్నింటికీ ఆధారభూతమైనది. సమస్తమునకు ఆధారమైనది, గమ్యమైనది ఏది ఉందో దాన్ని మహి అంటారు. మహి అంటే భూమి, ప్రకృతి స్వరూపముగా వ్యక్తమయ్యేది అనే అర్థం కూడా ఉంది. ఈ నామం అమ్మవారి స్థూల రూపాన్ని వ్యక్తపరుస్తుంది. అమ్మవారిని సూక్ష్మ రూపంలో గ్రహించలేని వారు ఆమెను స్థూల రూపంలో చూడగలరని ఈ నామం సూచిస్తుంది. అమ్మవారి సూక్ష్మ రూపాన్ని ఆలోచించడానికి అత్యున్నత స్థాయి స్పృహ అవసరం. స్థూల రూపంలో పూజించుటకు అత్యున్నత స్థాయి స్పృహ అవసరం లేదు. కేవలం మన చుట్టూ ఉన్న వాటిలో అమ్మవారిని దర్శించడం వస్తే చాలు. భూమి ఓర్పుకు ప్రతీక. భూదేవి రూపంలో ఉన్నది అమ్మవారు కనుక ఓర్పు యొక్క స్వరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. గణాంబ గణములకు తల్లి. గణములు అంటే దేవతల సమూహములు. వీరిని శివయోధులని కూడా పిలుస్తారు. ఇట్టి గణములకు శక్తినిచ్చేది అమ్మవారు. అందువల్ల అమ్మవారు గణములకు తల్లి అంటే గణాంబ. గణాలకు అధిపతి అయినందున గణేశుడిని గణపతి అని పిలుస్తారు. ఈ గణపతి తల్లి కనుక అమ్మవారు గణాంబ. మొత్తం అన్ని అక్షరాలను ఆ, క, చ, ట, త, ప, య, స మొదలైన 8 వర్గాలుగా విభజిస్తే ఆ వర్గాలను గణాలు అంటారు. ఈ అక్షరగణాలకు అధిపతి గణపతి. అక్షరగణములకు మాతృకా స్వరూపిణి కనుక అమ్మవారు గణాంబ. గుహా శబ్దం పరావాక్కును కూడా సూచిస్తుంది. అందుకని పరావాక్కు స్వరూపమైన కుమారస్వామి యొక్క తల్లిగా గుహాంబ, వైఖరి వాక్కు స్వరూపమైన గణపతి యొక్క తల్లిగా గణాంబ. గుహ్యకారాధ్య గుహ్యాదులచే ఆరాధింపబడినది. గుహ్యము అంటే రహస్యము. రహస్య ప్రదేశములందు ఆరాధించబడినది అంటే ఆమెను మూలాధార అని పిలువబడే రహస్య ప్రదేశంలో ఆమెను సూక్ష్మమైన కుండలినీ రూపంలో పూజిస్తారు కాబట్టి గుహ్యకారాధ్య అనబడుతుంది. గుహుడు అంటే కుమారస్వామి. గుహ్యకులు అంటే కుమారస్వామి పరివారం. వీరిచే ఆరాధింపబడినది అని ఒక అర్థం. యక్షులు దేవజాతిలో ఒక విశేషమైన జాతి. వీళ్ళనే గుహ్యకులు అని కూడా అంటారు. మాణిభద్రుడు మొదలైన వారు ఈ గుహ్యకులు. వీళ్ళు కుబేరుని నవనిధులు కాపాడుతూ కుబేరుని ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారు. కుబేరుడు అమ్మవారి ప్రధాన ఉపాసకులలో ఒకడు. ఈ కుబేరుని వద్ద ఉండే వారిచే ఆరాధింపబడుతున్నది కాబట్టి అమ్మవారు గుహ్యకారాధ్య. సహస్రార కమలం లోపల ఉండే చంద్రమండలాన్ని గుహ్యస్థానం అని కూడా అంటారు. ఈ గుహ్యక స్థానాన్ని అమ్మవారి నిలయంగా ఆరాధిస్తారు కాబట్టి అమ్మవారు గుహ్యకారాధ్య. కోమలాంగి మృదువైన శరీరం కలిగినది. అమ్మవారి శరీరం మృదువైనది మరియు సున్నితమైనది అని చెప్పబడింది. ఆమె శారీరక రూపంలో మాత్రమే కాకుండా అమ్మవారి మనస్సు కూడా మృదువైనది. ఆమె కోమలమైనది, మృదువైనది కాబట్టి ఆమె భక్తులకు అనువైనది. ఈ నామం ఆమె సూక్ష్మమైన కుండలినీ రూపం అని కూడా అర్థం. గురుప్రియ గురువునకు ప్రియమైనది. గురువు అంటే శైవతంత్రంలో సదాశివుడని, భాగవతములో నారాయణుడని, వేదాలలో పరబ్రహ్మ అని అర్థం చేసుకోవాలి. సందర్భాన్ని బట్టి ఆయా అర్థాలను స్వీకరించి గురువు అంటే ప్రస్తుతం పరమేశ్వరునిగా అర్థం చెప్పుకుంటే ఆయనకు ఇచ్ఛాశక్తిగా పనిచేసే అమ్మవారు ప్రియమైనది అవుతుంది. కాబట్టి అమ్మవారు గురుప్రియ. శిష్యునికి ఉత్తమ విద్యను చెప్పాలనుకునే ఉత్తమ గురువుకు ముందుగా తోచేది బ్రహ్మ విద్య, ఆత్మవిద్య. ఆ రెండింటినీ సమన్వయించేదే శ్రీవిద్య. అందుకని
ఆ గురువుకు ప్రియమైనది శ్రీవిద్య అవుతుంది. అమ్మవారు శ్రీవిద్యా స్వరూపిణి. అమ్మవారికి తంత్రవిద్యను గురు రూపంలో శివుడు బోధించెను. శివుడికి ప్రియమైనది అమ్మవారు కనుక గురుస్వరూపమైన శివునికి ప్రియమైన శిష్య స్వరూపమైన అమ్మవారు అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. లోత్తీర్ణా భగారాధ్య మాయా మధుమతీమహీ గణాంబా గుహ్యకారాధ్య కోమళాంగీ గురుప్రియా స్వతంత్రా సర్వతంత్రేషి దక్షిణామూర్తిరూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞానప్రదాయిని. స్వతంత్ర, దేని మీద ఎవరి మీద ఆధారపడనది. సామాన్యులకు ఇతరులపై ఆధారపడితే కానీ జీవనం సవ్యంగా జరగదు. కానీ అమ్మవారికి ఆధారపడే అవసరం లేదు. అమ్మవారి పైన సృష్టిలోని సమస్త ప్రాణులు, దేవతాగణాలు అందరూ ఆధారపడతారు. అమ్మవారు సర్వస్వతంత్రురాలు. శ్రీవిద్యా తంత్రాన్ని స్వతంత్రం అంటారు. స్వతంత్రంలో స్వ అంటే తనకు అనగా అమ్మవారికి సంబంధించిన తంత్రం అని అర్థం. ఐహిక బంధాల నుండి విముక్తి కలిగించి మోక్షప్రాప్తిని ఇచ్చేది శ్రీవిద్యా స్వరూపిణి అయిన అమ్మవారు. సర్వతంత్రేసి, తాను ఉపదేశించిన తంత్రములకు తానే దేవత అయ్యున్నది. సర్వ అనగా అన్ని అని, తంత్ర అనగా తంత్రములకు అని, ఈసి అనగా ఈశ్వరి అని అర్థం. అమ్మవారు 64 తంత్రాలను సమర్థించున్నది. తంత్రములో మంత్రముతో పాటు క్రియ కూడా ఉంటుంది. సంకల్పాన్ని బట్టి వాడవలసిన తంత్రం నిర్ణయిస్తారు. మోక్షానికి శ్రీవిద్యా తంత్రం. స్వతంత్రం అన్ని తంత్రాలకు మిన్నగా ఉంటుంది. శ్రీవిద్యను శ్రీతంత్రమని, స్వతంత్రమని కూడా అంటారు. కొన్ని రకాల తంత్రాల మీద ఆసక్తి కలవారు దైవమునకు దూరం అవ్వడం తప్పదు. సమయాచార తంత్రము, కాది విద్యాతంత్రము, వశిష్ఠ, సనక, సనందన, సనత్కుమార, సుఖ సంహితులు మాత్రం శృతి సమ్మతంగా ఉంటాయి. ఏ విధమైన తంత్రంలో అయినా అమ్మవారే కొనియాడబడతారు. అందుకని అమ్మవారు స్వతంత్రేసి. దక్షిణామూర్తి రూపిణి, దక్షిణామూర్తి రూపం ధరించినది. ఈ నామాన్ని దక్షిణ, అమూర్తి, రూపిణి అన విడదీసి దక్షిణా పదం సగుణ బ్రహ్మను, అమూర్తి పదం నిర్గుణ బ్రహ్మను సంకేతించి ఈ రెండింటి సమన్వయ స్వరూపిణిగా కూడా ఈ నామానికి అర్థం కొందరు చెబుతారు. సగుణ, నిర్గుణ బ్రహ్మల సమన్వయ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. దక్షిణామూర్తి గురించి వివరణ. ఆత్మసాక్షాత్కారం బోధించిన ఏకైక శివరూపం దక్షిణామూర్తి. ఈ రూపములో శివుడు దక్షిణం వైపు కూర్చుని ఉంటాడు. రమణ మహర్షి దక్షిణామూర్తిని నిరాకార జ్ఞాన గురువు అన్నారు. దక్షయజ్ఞంలో శివనింద భరించలేక సతీదేవి యజ్ఞగుండములో దేహత్యాగం చేసిన తర్వాత శివుడు విరక్తుడై ఒక వటవృక్షం కింద దక్షిణాభిముఖుడై చిన్ముద్ర ధరించి ప్రణవ స్వరూపంలో యువకునిలా మౌన దీక్ష కొనసాగించాడు. ఆ విధంగా దక్షిణాభిముఖుడైన శివుణ్ణి దక్షిణామూర్తి అంటారు. సనక, సనందనాదులు బ్రహ్మజ్ఞాన విషయ సంశయ నిర్మూలనకై దక్షిణామూర్తిని ప్రార్థిస్తే ఆ మూర్తిని చూడగానే సనకాదులకు వారి సంశయాలు తీరిపోయాయి. సనకాది సమారాధ్య. సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాత సనాతనులను దేవఋషులచే ఆరాధింపబడినది. సనకాదులంటే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత ఈ నలుగురు బ్రహ్మ మానసపుత్రులు. వీరు ఎప్పుడూ బాలరూపంలోనే ఉంటారు. నివృత్తి మార్గంలో ఉంటారు. నివృత్తి మార్గం అంటే ప్రాపంచిక విషయాలను విడిచి అంతర్ముఖులవ్వడం. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కుల రూపంలో జీవులలో అంతర్యామి స్వరూపంగా వరుసగా ఈ సనకాది కుమారులు పనిచేస్తూ ఉంటారు. ఇంద్రాది దేవతలు
శ్రీవిద్యను సనక సనందనాదులకు చెప్పారు. వారు ఆ విద్యను మానవులకు ఉపదేశించారు. ఈ రకంగా సనక సనందనాదులు శ్రీవిద్యా పరంపరలోని వారు. శివజ్ఞాన ప్రదాయిని, ఆత్మజ్ఞానమును ఇచ్చినది. శివజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం. దీనిని అత్యున్నత జ్ఞానమని కూడా పిలుస్తారు. శివుడిని తెలుసుకోవాలంటే ముందు అమ్మవారి గురించి తెలుసుకోవాలి. ఆమె మాత్రమే ఒక వ్యక్తిని శివుని వైపు నడిపించగలదు. అందుకే అమ్మవారు శివజ్ఞాన ప్రదాయిని. స్వతంత్రా సర్వతంత్రేషి దక్షిణామూర్తిరూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని చిత్కలానంద కలికా ప్రేమ రూపా ప్రియంకరీ నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. చిత్కళ. చిత్ అనగా జాగ్రత్తావస్థకు సంబంధించినది. కళ అనగా అంశము. చిత్ అనేది చైతన్యము లేదా బ్రహ్మమైతే కళ అనేది దైవిక శక్తి అంటే కాలానికి అతీతమైనది. బ్రహ్మమునకు 5 ముఖ్యమైన శక్తులుంటాయి. అవి చిత్, ఆనంద, ఇచ్ఛ, జ్ఞాన మరియు క్రియ. చిత్ అనే చైతన్య స్వరూప పరబ్రహ్మము ప్రతి వారిలోనూ ఉంటుంది. కానీ అజ్ఞానమనే పొరలచే కప్పబడి ఉంటుంది. శక్తి స్వరూపమైన అమ్మవారు మనలోని చిత్ అనే చైతన్య రూప పరబ్రహ్మమును తెలుసుకునేలా చేస్తుంది. ఆనంద కళిక. ఆనంద అనగా ఆనందము యొక్క అని, కళిక అనగా మొగ్గ అని అర్థం. చిత్కళ అనే నామంలో తెలిపినట్లు అజ్ఞానమనే పొరలు తొలగిన తర్వాత ఉండే దశ ఆనందం. కళిక అంటే మొగ్గ. ఇది ఆనందాన్ని ఆస్వాదించబోయే దశ. బ్రహ్మం యొక్క 5 ముఖ్యమైన శక్తులలో మొదటిది చిత్ అయితే తదుపరిది ఆనందం. ఈ నామం ఆనందం యొక్క మొదటి దశను తెలుపుతుంది. ఆనందం ఎన్నో రకాలుగా ఉంటుంది. మనుష్య ఆనందము నుండి బ్రహ్మానందము దాకా ఎన్నో స్థాయిలుంటాయి. స్వాత్మానంద లవీభూత బ్రహ్మ ధ్యానంద సంతతి అన్న 365వ నామం, బ్రహ్మానంద అన్న 676వ నామం వివరణలో ఆనందం గురించి తెలుపబడింది. ఈ బ్రహ్మానందం పూర్తిగా విచ్చుకున్న పువ్వు అయితే ప్రస్తుత నామంలో సూచించిన అమ్మవారు ఆ విచ్చుకున్న పువ్వుకు మొగ్గలాంటిది. కుండలిని మూలాధారం నుండి సహస్రారం చేరితే అది పూర్ణానంద స్థితి. మూలాధారం వద్ద కుండలిని ఉంటే అది ఆనందానికి ప్రారంభ స్థితి, అంటే మొగ్గలాంటి స్థితి. అట్టి స్థితిలోని అమ్మవారే ఆనంద కళిక. ప్రేమరూప, ప్రేమమూర్తి. అమ్మవారి దృష్టిలో అన్ని జీవులు ఒకటే. అన్నింటి యందు సమానమైన ప్రేమ వాత్సల్యము అమ్మవారికి ఉంటుంది. జగన్మాత అయిన అమ్మవారికి తన సృష్టి మీద అపారమైన ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమకు హద్దులు, నియమాలు, నిబంధనలు ఉండవు. ఇది పూర్తిగా వాత్సల్యపూరితమైన ప్రేమ. అమ్మవారు ఆనందం ఘనరూపము చెందిన మూర్తి. అమ్మవారిది ఆనంద పారవస్యంతో నిండిన ప్రేమ. ప్రియంకరి, కోరికలను సిద్ధింపచేయునది. అమ్మవారు ప్రేమస్వరూపి కాబట్టి ప్రియంకరి. భక్తుల యొక్క కోరికలన్నింటినీ తప్పక తీరుస్తుంది. కానీ అవి ధర్మబద్ధమైనవై ఉండాలి. జ్ఞానం ఉన్న వ్యక్తి విముక్తిని అడుగుతాడు మరియు అజ్ఞాని భౌతిక లాభాలను అడుగుతాడు. నిజమైన భక్తులకు అన్నింటికన్నా ప్రియమైనది మోక్షం కాబట్టి వారికి మోక్షాన్ని కూడా ఇస్తుంది అనే సూచన ఈ నామంలో ఉంది. నామపారాయణ ప్రీత. తన నామమును పారాయణ చేయువారి యందు ప్రీతి కలిగినది. పారాయణం అంటే పునరావృతం. అంటే ఆమెకు లలితా సహస్రనామాన్ని పదే పదే పారాయణ చేయువారంటే ఇష్టమని అర్థం. పారం అంటే అవతలి ఒడ్డు అని అర్థం కూడా ఉంది. ఆయనం అంటే మార్గం అని అర్థం. ఈ 2 అర్థాలను బట్టి పారాయణం అంటే అవతలి ఒడ్డుకు చేరు మార్గం అని అర్థం వస్తుంది. అవతలి ఒడ్డు అంటే ముక్తి లేదా మోక్షమని అర్థం. భక్తితో నామస్మరణ చేయువారికి మోక్షమును ఇచ్చినది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. నంది విద్య అమ్మవారికి సంబంధించిన ఒక మంత్ర విశేషం.
నంది విద్య అంటే నందీశ్వరుడు పూజించిన శ్రీ విద్యా స్వరూపిణి అయిన లలితా పరమేశ్వరి మంత్రం. నంది లలితా పరమేశ్వరిని పంచదశి మంత్రంతో పూజించాడు. ఈ పంచదశి మంత్రం సా ఈ లా హ్రీం, సా హ క ల హ్రీం, స క ల హ్రీం. అమ్మవారికి 15 మంది ప్రధాన భక్తులు ఉన్నారు. అందులో నంది ఒకరు. మరియు ప్రతి ఒక్కరూ బీజాక్షరాలలో ఎటువంటి మార్పులు చేయకుండా వారి స్వంత పంచదశి మంత్రాలతో అమ్మవారిని పూజించారు. అందువల్ల 15 రకాల పంచదశి మంత్రాలు ఉన్నాయి. నందిని కేవలం శివుని వాహనంగానే భావించకూడదు. అతడు పరమేశ్వరికి పరమభక్తుడు, గొప్ప మంత్ర విద్య తెలిసినవాడు. నందిని ఆశ్రయించి శివుని అనుగ్రహం పొందినవారు కూడా ఉన్నారు. లలితా సహస్రనామంలో నంది విద్య అనే నామాన్ని పంచప్రణవాలతో అంటే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం నంది విద్యాయై నమః అనే మంత్రంతో జపిస్తే నందీశ్వర అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది. మంత్రములను గురువు ద్వారా దీక్ష రూపంలో మాత్రమే స్వీకరించాలి. నటేశ్వరి నటరాజు యొక్క శక్తి. శివుడు చేసే నాట్యాన్ని తాండవమని, అమ్మవారు చేస్తే దానిని లాస్యమని అంటారు. తాండవం చేస్తున్నప్పుడే అన్ని జంతువుల కంఠధ్వనులు పుట్టాయి. అవే పరమేశ్వర సూత్రాలయ్యాయి. ఆ సూత్రాలే తరువాత వివిధ అచ్చులు, హల్లులతో రూపొందింపబడిన అక్షరములు అయ్యాయి. సృష్టిలో ప్రతి దానిలోనూ ఏదో రకమైన కదలిక ఉంటుంది. ఉదాహరణకి జీవము లేని ఒక రాయిని తీసుకుంటే అది వాతావరణ మార్పుకి గురై దానిలో పెరుగుదలో తరుగుదలో వస్తుంది. ఇలా ఒక క్రమ పద్ధతిలో సృష్టిలోని సమస్తము ఒక లయబద్ధంగా నటింపబడుతుంది. అట్టి లయబద్ధ నాట్యం చేయించే చైతన్య శక్తియే అమ్మవారు. అందరి చేత అన్నింటి చేత నటింప చేయునది కనుక అమ్మవారు నటేశ్వరి. చిత్కలానంద కలికా ప్రేమ రూపా ప్రియంకరీ నామపారాయణ ప్రీతా నంది విద్యా నటేశ్వరీ మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణీ లాస్య ప్రియాలజకరీ లజ్జారంభాదివందిత. విద్యా జగదధిష్టాన మాయా జగత్తునందు చైతన్య రూపిణి అయి ఉండునది. అసత్యమైనది ఈ జగత్తు. ఇదంతా మిథ్య. మిథ్య అయిన జగత్తుకు ఆధారమైనది చైతన్య రూపిణి అయిన అమ్మవారు. త్రాడును చూచి పాము అనుకోవడం మిథ్య. త్రాడును పాము అనుకోవడంలో త్రాడు ముఖ్య కారణం అవుతుంది. అలాగే లేనిది ఏదో ఉన్నట్టు అనిపించే సర్వజగత్తుకు అమ్మవారు ముఖ్య కారణం అవుతుంది. ఇటువంటి అధిష్టాన కారణాన్ని సూచించే నామమే మిథ్యా జగదధిష్టాన. ముక్తిద విముక్తినిచ్చునది, ముక్తినిచ్చునది. ముక్తి అంటే ఐహిక బంధాల నుంచి విముక్తి, హర్షడ్వర్గాల నుంచి విముక్తి, నేను నాది అనే అహంకార మమకారాల నుంచి విముక్తి. ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు, ఇవ్వబడేది ఈ మూడు ఒకటే అయితే అది ముక్తి అవుతుంది. భక్తి కలవారికి అమ్మవారు ముక్తినిస్తుంది. రాసలీలలో ప్రతి గోపిక తనతో కృష్ణుడే ఉన్నాడు అనుకుంటుంది. కారణం తన ఎదుట ఉన్న గోపికలో కృష్ణుని చూస్తుంది. అది భక్తి యొక్క పరాకాష్ఠ స్థితి. ఆ స్థితికి చేరిన వారికి అమ్మవారు ఇచ్చే అనుగ్రహం ముక్తి. ముక్తి రూపిణి, మోక్ష రూపిణి. అమ్మవారు కేవలం ముక్తినిచ్చేది మాత్రమే కాదు, ఆ ముక్తి స్వరూపము కూడా అమ్మవారే. జ్ఞానముతో లభించే స్వస్వరూప జ్ఞానం ఆనందాన్ని, విముక్తిని ఇస్తుంది. దీనిని కైవల్యం అని పిలుస్తారు. ఇది 5వ దశ. కైవల్య పదదాయిని అని 625వ నామం ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అజ్ఞానం చేత కల్పించుకున్న మిథ్యా ప్రభావం వల్ల జ్ఞానము మనలో కప్పబడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ అజ్ఞానము తొలుగుతుందో అప్పుడు స్వస్వరూప జ్ఞానం కలిగి ముక్తి వస్తుంది. అజ్ఞానాన్ని తొలగించేది జ్ఞానమే. ఆ జ్ఞానస్వరూపిణి అమ్మవారే కాబట్టి అమ్మవారు ముక్తి రూపిణి. లాస్యప్రియ లలితమైన నృత్యమునందు ప్రీతి కలిగినది. అమ్మవారు చేసే నృత్యాన్ని లాస్యమని, అయ్యవారు చేసే నృత్యాన్ని తాండవమని అంటారు.
తాండవం ప్రళయాన్ని సూచిస్తే లాస్యం పునఃసృష్టిని సూచిస్తుంది. జగన్మాత అయిన అమ్మవారికి సృష్టిలో జరిగేవన్నీ లాస్యముగానే కనిపిస్తాయి. అట్టి లాస్యముపై ప్రీతి కలిగినది గనక అమ్మవారు లాస్యప్రియ. లయకరి జగత్తును లయము చేయునది. లయకరి అంటే చంపేది అని, వినాశము చేయునది అని సాధారణంగా అనుకుంటాము. లయము అంటే లీనము అని, లయం అవ్వడం అంటే లీనం అవ్వడం అని, ప్రళయం అంటే చక్కగా లీనమైన స్థితి అని అర్థం చెప్పుకోవాలి. ఇదే జీవేశ్వర సర్వేశ్వర ఐక్యస్థితి. ఆత్మలన్నీ పరమాత్మనందు విశ్రాంతి తీసుకోవడం. ఇట్టి అద్వితీయమైన స్థితిని మనకు అనుగ్రహించినది కనుక అమ్మవారు లయకరి. లజ్జాస్వరూపిణి. అమ్మవారు అన్ని జీవులయందు లజ్జా రూపంలో ఉంటుంది. లజ్జ అంటే నమ్రత. అదే నిరహంకార వినమ్ర లక్షణం. ఎంత సృష్టి చేసినా అమ్మవారికి ఏమాత్రం అహంకారం లేదు. ఎంత గొప్ప పని, పెద్ద పని చేసినా ఇంతే చేయగలిగాను అని వినయముగా ఉండడం లజ్జా లక్షణం క్రిందకు వస్తుంది. సుందరకాండలో స్వామి హనుమ సీతమ్మను చూసి వచ్చి శ్రీరాముని అనుగ్రహం వలన వెళ్ళిన కార్యం విజయవంతం అయిందని తెలిపారు కదా, అదే వినయ లక్షణం. రంభాది వందిత. రంభ మొదలగు అప్సర స్త్రీలచే నమస్కారములు అందుకొనింది. రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక మొదలైన వాళ్ళందరినీ అప్సర స్త్రీలు అంటారు. వీళ్ళు సంగీతంలోనూ నృత్యములోనూ బాగా ప్రసిద్ధులు. మంత్రశాస్త్రంలో అప్సర స్త్రీలంటే అనునాసికాక్షరాలు జ్ఞ, ఇణి, అణ, నా, మ ఈ 5 అక్షరాలను అనునాసికాలు అంటారు. వీటిని ముక్కు సహకారంతో పలకాలి. సంగీతంలో కానీ మాట్లాడేటప్పుడు కానీ ఈ అనునాసికాల ప్రమేయం లేకపోతే ఆ సంగీతం శ్రావ్యంగా ముందుకు సాగదు. అమ్మవారు సంగీత ప్రియ, సామగాన ప్రియ. అందుకని అమ్మవారి దగ్గర సామవేద గానము, శ్రవణోపేయంగా సంగీత కచేరీలను, నయనానందకరంగా నృత్యాలను చేసి అమ్మవారిని మెప్పించి అప్సర స్త్రీలు ఆమె అనుగ్రహ పాత్రులవుతారు. అందుకని అమ్మవారు రంభాది వందిత. మిథ్యా జగదధిష్టానా ముక్తిదా ముక్తిరూపిణీ లాస్య ప్రియాల జగదీ లజ్జా రంభాది వందిత. భవదా వసుధా వృష్టిః పాపారణ్యదవానలా దౌర్భాగ్యతూల వాతూల జరాధ్వాంతర విప్రభా. భవదా వసుధా వృష్టి. జన్మ పరంపరలను దావాగ్నిని చల్లార్చుటకు అమృత వర్షం వంటిది. భవ అంటే సంసారము, దావము అంటే అడవులను కాల్చి మంట. భౌతిక జీవితాన్ని అడవి మంటలతో పోల్చారు. మరియు అమ్మవారు ఆ మంటలను అమృత వర్షంతో చల్లారుస్తుంది. అడవి అగ్ని అజ్ఞానముగాను మరియు అమృతము జ్ఞానముగాను అర్థం చేసుకుంటే సంసారం అనే అగ్నిలో చిక్కుకున్న వారిని జ్ఞానమనే అమృతం వర్షించి రక్షించునది అని ఈ నామానికి ఒక అర్థం. ఈ నామాన్ని భవద, వసుధ, వృష్టి అని 3 పదాలుగా విభజించవచ్చు. భవ అంటే శివ అనే అర్థం కూడా. కాబట్టి భవద అంటే ఆమె శివుడినిచ్చినది, వసుధ అంటే సంపద, వృష్టి అంటే వర్షము, శివుడు అంటే మంగళము లేదా శుభము, శుభకరమగు సంపదలను వర్షముగా ఇచ్చినది అని ఈ నామానికి మరో అర్థం. పాపారణ్య దవానల. పాపం అనేది అరణ్యమునకు కారుచిచ్చు వంటిది. ఒక పాపాన్ని కప్పిపుచ్చడానికి మరొకటి, ఇలా పాపాలు చేసుకుంటూ పోతే దానిని ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి మహావృక్షాల అడవితో పోల్చారు. దావానము అంటే అడవులను కాల్చు కారుచిచ్చు. అమ్మవారిని ఆశ్రయిస్తే పెద్ద పెద్ద అడవులు కారుచిచ్చులచే కాల్చబడినట్టు మన పాపపు రాసులు దహింపబడతాయే అని ఈ నామానికి అర్థం. దౌర్భాగ్య తూల వాతూల. దారిద్ర్యము, దురదృష్టము అనేది పక్షీకలకు హోరుగాలి వంటిది. వివిధ జన్మల నుంచి సంక్రమించిన పాపకర్మలు దౌర్భాగ్యాలు.
వాతూలుడంటే వాయుదేవుడు. ఈ వాయుదేవుడే మహాపర్వతాలను కూడా పెకిలించి ఎగిరిపోయేటట్టు చేయగలడు. దౌర్భాగ్యాల పట్ల అమ్మవారు ఇటువంటి వాయుదేవుని విజృంభణ లాంటిది. అమ్మవారి అనుగ్రహం పొందిన వారికి ఎటువంటి దౌర్భాగ్యాలైనా మటుమాయమైపోయి సౌభాగ్యవంతులవుతారు. అమ్మవారి అనుగ్రహం పొందినవారు అంటే పాపపు కర్మలను పూర్తిగా విడిచినవారు, గతములోని పాపాల యొక్క ఫలితాలను భారముగా కాకుండా అమ్మవారి నామస్మరణతో సులువుగా అధిగమించువారు. జరాధ్వాంతర విప్రభ. ముసలితనం అనేటి చీకటికి సూర్యకాంతి వంటిది. జర అంటే వృద్ధాప్యము, రవి అంటే సూర్యుడు, ధ్వాంత అంటే చీకటి, మరియు ప్రభ అంటే ప్రకాశించడం, ప్రారంభించడం. ఒకరు తన శరీరానికి ప్రాముఖ్యత ఇస్తే అతనిని అజ్ఞాని అని అంటారు. నశించే వాటి పట్ల మమకారం అజ్ఞానం. సూర్యుడు తన కిరణాల ద్వారా చీకటిని పారద్రోలినట్టు వృద్ధాప్యం గురించి భయాన్ని పారద్రోలడం ద్వారా శరీరానికి ప్రాముఖ్యతను ఇవ్వడంలో అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఇప్పటికీ ఎన్ని శరీరాలు విడిచామో అనే జ్ఞానం అమ్మవారి వలనే వస్తుంది. ఆ జ్ఞానం మృత్యుభయాన్ని తొలగిస్తుంది. భవదావసుధా వృష్టిః పాపారణ్యదవానలా దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతర విప్రభా భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకి ఘనాఘనా రోగపర్వత దంబోళిర్మృత్యుదారుకుటారికా. భాగ్యాబ్ది చంద్రిక. సంపద అనేటి సముద్రమునకు వెన్నెల వంటిది. మునుపటి నామం సూర్యుడిని సూచిస్తుంది మరియు ఈ నామం చంద్రుడిని సూచిస్తుంది. సూర్యుడు మరియు చంద్రులను ఆమె రెండు కళ్ళు అని చెబుతారు. చంద్రుడి యొక్క వృద్ధి క్షయములను బట్టి సముద్రములో ఆటుపోట్లు ఉంటాయి. అలాగే భక్తుల యొక్క భాగ్యము పరమేశ్వరి కృపాకటాక్ష వీక్షణాలను బట్టి పెరుగుతూ ఉంటుంది. అందుచేతనే ఆమె భాగ్యాబ్ది చంద్రిక అనబడుతుంది. భక్త చిత్త కీకి గనాగన. భక్తుల మనసులు అనే నెమళ్లకు వర్షాకాలపు మేఘము వంటిది. మేఘాలను చూడగానే నెమళ్ళు సంతోషముతో పురువిప్పి నాట్యమాడతాయి. అలాగే భక్తుని హృదయంలో అమ్మవారి మీద భక్తిభావం పొడచూపగానే హృదయం ఆనందంతో పారవస్యం పొందుతుంది. ఈ పారవస్యానికి ఒక్కొక్కసారి కన్నీరు రావడం కూడా జరుగుతుంది. ఈ నామములో భక్తుల మనస్సులను నెమళ్లతో పోల్చారు. శరీరం యొక్క ప్రాముఖ్యతను ఖండించిన తర్వాత వాగ్దేవతలు మునుపటి నామమైన భాగ్యాబ్ది చంద్రికానందు ప్రస్తుత నామం ద్వారా మనస్సు యొక్క ప్రాముఖ్యతను తెలుపుతున్నారు. రోగ పర్వత దంబోళిహి. పర్వతముల వంటి రోగములకు వజ్రాయుధం వంటిది. అమ్మవారు వ్యాధులకు పిడుగు వంటిది. పిడుగు చాలా శక్తివంతమైనది మరియు పర్వతాలను కూడా బద్దలు కొట్టగలదు. పిడుగు ఇంద్రుని వజ్రాయుధాన్ని కూడా సూచిస్తుంది. ఇది ప్రత్యర్థులను నాశనం చేయగల శక్తివంతమైన ఆయుధం. ఈ నామము ఆమె తన భక్తుల అన్ని వ్యాధులను నయం చేస్తుంది అని చెప్తుంది. శారీరక మరియు మానసిక రోగాల నుండి ఉపశమనానికి రోగ పర్వత దంబోళ్యై నమః అని అమ్మవారిని నమస్కరించాలి. మృత్యు దారు కుటారిక. మృత్యువనిడి వృక్షమునకు గొడ్డలి వంటిది. అమ్మవారు తన ఖడ్గముతో మన రోగాలన్నిటినీ నాశనం చేస్తుంది. మరణ భయం మనిషికి అత్యంత భయంకరమైనది. కానీ మనము అమ్మవారిపై విశ్వాసం కలిగి ఉంటే మనకి మరణ భయం రాదు. ఒకరి జీవితంలో 28 రకాల బాధలు ఉంటాయి అని చెబుతారు. అవి అజ్ఞానం, అహంకారం, కోరిక, కోపం, అనుబంధం మొదలైన వాటి వల్ల ఉత్పన్నమవుతాయి. మృత్యువుపై మనకు ఉండే అభిప్రాయం అనే మహావృక్షపు మ్రానుకు గండ్రగొడ్డలి వంటిది అని ఈ నామానికి అర్థం. భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకి ఘనాఘనా రోగపర్వత దంబోళిర్మృత్యుదారుకుటారికా.
మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా అపర్ణా చండికా చండముండాసుర నిషూదనీ. మహేశ్వరి మహేశ్వరుని ప్రియురాలు. మహా అంటే గొప్ప, ఈశ్వరి అంటే ప్రభు. ప్రభువుకే స్త్రీలింగ పదం ప్రవ్వి లేదా పరబ్రహ్మ పట్టమనిషి. ఈ నామముతో మంగళచండీ విద్య ప్రారంభం. మహాపదం గొప్పదనం, సామర్థ్యం, వైభవం, మంచిదనం, అధికారిక లక్షణం ఇవన్నీ ఎవరికైతే ఉన్నవో వారిని సూచిస్తుంది. పైన చెప్పిన లక్షణాలన్నీ ఎవరిలో అయితే పరిపూర్ణంగా ఉన్నవో అతడే నిర్గుణుడు, నిర్వికారుడు, ఈ విశ్వానికి మూల కారణమైన పరబ్రహ్మ. ఈశ్వరీ పదం ఆ పరబ్రహ్మను పంచభూతాత్మక ప్రపంచంగా వ్యక్తమయ్యే స్థితిలో చేసే మాయాస్వరూపిణిని సూచిస్తుంది అని కూడా అర్థం చెప్పుకోవచ్చును. మహేశ్వరుని ఉనికికి కారణం మహేశ్వరి అంటే ఆయన భౌతికంగా ఉండాలంటే ఆవిడ ఉండవలసిందే తప్ప మరో మార్గం లేదు, అవకాశం లేదు. అందుకే ఆయన మహేశ్వరుడైతే ఆవిడ మహేశ్వరి. మహాకాళి కాళికాదేవి రూపం దాల్చినది. మహాపదం పరబ్రహ్మంను సూచించి, కాళీ పదం కాలాన్ని సూచిస్తుంది. ఈ నామం లలితా త్రిపుర సుందరి మహాకాళీ రూపంలో మృత్యువుకు అధిపతి అని కూడా చెబుతుంది. దుష్టులను నాశనం చేసినప్పుడు రుద్రశక్తి అయిన పార్వతి నలుపు రంగును తీసుకుంటుంది. ఆమెయే మహాకాళి. దుర్గాదేవి చేత సంహరింపబడిన రాక్షసులను మన యొక్క బహిర్గత శత్రువులుగాను, అంటే మన చుట్టూ ఉండే పరిస్థితులు, కాళీ చేత సంహరింపబడిన రాక్షసులు మనలోని అంతర్గత శత్రువులుగాను భావించాలి. ఇది అమ్మవారి చేత సంహరింపబడిన రాక్షసుల లక్షణాలను బట్టి అర్థమవుతుంది. అమ్మవారి యొక్క అన్ని రూపాల కన్నా మహా ఉగ్ర రూపంగా కాళీ రూపం చెప్పబడుతుంది. మహాగ్రాస గ్రాసం అనే పదాన్ని సాధారణంగా పశువులు తినే ఆహారానికి వాడతారు. ఆసన పదాన్ని మనుషులు తినే ఆహారానికి వాడతారు. మహాగ్రాస అంటే గొప్పదైన అన్న కబళం కలది. కబళం అంటే ఒక్కసారిగా మృంగబడే పెద్ద ఆహారపు ముద్ద. ఎక్కువ నమలకుండా మృంగేదానిని గ్రాసమని, నమిలి తినేదానిని ఆసనమనే తేడాతో కూడా ఈ రెండింటి భేదాన్ని అర్థం చేసుకోవచ్చును. ప్రళయకాలంలో బ్రహ్మాండాన్ని పెద్ద ముద్దగా మృంగినట్లు మృంగి తనలో దానిని చెక్కు చెదరకుండా జాగ్రత్తగా లీనం చేసుకుంటుంది కాబట్టి అమ్మవారిని మహాగ్రాస అన్నారు. మహాసన లయకారిణి, విశ్వమే ఆహారంగా కలది. మునుపటి నామానికి మరియు ఈ నామానికి మధ్య పెద్దగా తేడా లేదు. మునుపటి నామం మహావినాశనాన్ని సూచిస్తుంది, అంటే సృష్టి లయమవ్వడాన్ని సూచిస్తుంది. మరి ఈ నామం విధ్వంసాన్ని సూచిస్తుంది. వినాశన ప్రక్రియలో మొత్తం విశ్వం ఉనికిలో ఉండదు. మరి విధ్వంసం జరిగినప్పుడు విశ్వంలోని ఒక భాగం నాశనం అవుతుంది, అంటే దుష్టులు మాత్రం నాశనం అవుతారు. మహాసన అనే 299వ నామానికి అర్థం గొప్పదైన ఆసనం కలది. మహాసన నామానికి మహాసన నామానికి చాలా తేడా ఉంది, గమనించాలి. అపర్ణ పార్వతీదేవి. శివుని కోసం ఒక దశలో పర్ణములు అంటే ఆకులు కూడా తినకుండా కటిక ఉపవాస దీక్షతో పార్వతి తపస్సు చేసింది. ఈ విధంగా ఆకులు కూడా తినకుండా శివునికై తపస్సు చేసిన రూపంలో ఉన్న అమ్మవారిని అపర్ణ అంటారు. అపర్ణ అంటే రుణశేషము లేనిది. అమ్మవారు తన భక్తులకు వరాలు ఇవ్వడం ద్వారా వారి భక్తికి తగిన ఫలాన్ని చెల్లిస్తుంది. తద్వారా ఆమె భక్తులకు రుణపడి ఉండదు. ఆమె శివుడికి కూడా రుణపడి ఉండదు. ఎందుకంటే ఆమె సృష్టి పోషణ లయచర్యలను చూసుకుంటుంది. ఆమె దేవతలకు రుణపడి ఉండదు. ఎందుకంటే ఆమె వారిని రాక్షసుల నుండి రక్షిస్తుంది. ఆమె ఈ విశ్వంలో ఎవరికీ రుణపడి ఉండదు. ఇది ఈ నామానికి మరో అర్థం. పర్ణ అంటే పతనం మరియు అపర్ణ అంటే ఆమె పతనము లేనిది.
బ్రహ్మానికి పతనం లేదు. ఇది ఈ నామానికి మరో అర్థం. చండిక భయంకరమైన స్వరూపము గలది. చండిక అనేది దుర్గా, లక్ష్మి మరియు సరస్వతి యొక్క మిశ్రమ రూపం. సృష్టి నిర్వహణ బాధ్యత అమ్మవారిది కనుక సృష్టిలోని సర్వదేవత, రాక్షస, యక్ష, కిన్నెర, కింపురుష, మానవాదులందరూ తమ తమ విద్యుత్ ధర్మాలను, బాధ్యతను నిర్వహించకపోతే తగిన విధంగా శిక్షిస్తుందేమోననే విధంగా ఉండే పరాక్రమంతోనూ ప్రచండ రూపముతోనూ ఉండే అమ్మవారి ఒక స్వరూప విశేషమే చండిక. విశ్వ కార్యకలాపాలు క్రమశిక్షణతో జరిగేట్టు చూడడానికి అమ్మవారు ప్రచండ రూపముతో ఉంటుంది. చండముండాసుర నిషూదిని చండు, ముండు అను రాక్షసులను సంహరించినది. చాముండ అనేది కాళీ రూపము. చండ మరియు ముండ అనే ఇద్దరు రాక్షసులు ఆమె చేత చంపబడ్డారు. అందుకే ఆమెను చాముండ అని పిలుస్తారు. ఇద్దరు రాక్షసుల మొదటి అక్షరాలు కలిపి చాముండ అనే నామం వచ్చింది. భయము, దుఃఖము, కోపము, కామము, ఆశ, నిరాశ అని ఆరింటిని షడూర్ములు అంటారు. రాక్షసుని సంహరించడం అంటే ప్రచండమైన షడూర్ములను మన బుర్రలోంచి నిర్మూలించడం అని అర్థం చేసుకోవాలి. చాముండ సప్తమాతలలో ఒకరు. మునుపటి నామంలో ఆమె దుష్టులను చూసి కోపగించుకుందని చెప్పబడింది. ఈ విషయాన్ని నిరూపించడానికి ఆమె గొప్ప దుష్టులైన ఇద్దరు రాక్షసులను నాశనం చేసింది అని ఈ నామం ద్వారా తెలుపబడుతుంది. మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా అపర్ణా చండికా చండముండాసుర నిషూదనీ